హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ బాదుషా రెసిపీని షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ బాదుషా రెసిపీని మీరు ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా చేయొచ్చు. దీని టిప్స్ అండ్ కొలతలతో సహా మీకు చెప్తాను. చాలా సింపుల్గా హోమ్ మేడ్ బాదుషాని ప్రిపేర్ చేసి బయట కొనే పని లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. వీటిని చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలన్నది వీడియోలో చూసేద్దాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్ మైదా పిండిని తీసుకోవాలి. 1 కప్ మైదా పిండికి చిటికేడు సాల్ట్ని తీసుకోండి. సాల్ట్ అవసరం లేదంటే స్కిప్ చేయొచ్చు. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది వేడి చేయకపోయినా పర్లేదండి, నార్మల్గా అయినా యాడ్ చేసుకోవచ్చు. సో పిండి చూడండి, మనకి నెయ్యికి పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, ఇలా ముద్దలా వచ్చేంత వరకు మనం పిండి అనేది కలుపుకొని తీసుకోవాలి. పిండి అనేది పర్ఫెక్ట్ క్వాంటిటీలో వచ్చాక దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకొని తీసుకోవాలి. మీకు హెల్తీగా కావాలి అంటే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. సో పిండి సాఫ్ట్ ముద్ద వచ్చేంత వరకు పిండిని పర్ఫెక్ట్గా కలుపుకున్నట్లయితే మనకి బాదుషాలు అనేది చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అందుకని మనం పిండి ముద్దని ఇలా సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బాదుషాలు వస్తాయి. సో ఇలా సాఫ్ట్గా ఉన్న పిండిని కలుపుకొని దీని మీద మూత పెట్టి 10 మినిట్స్ పాటు పక్కన పెట్టి 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకి ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది పిండి అనేది. ఇలా చేయితో సమానంగా మామూలుగా ఇలా రోల్ చేసుకొని, మీకు పిండి ముద్దలు ఒకటి ఎక్కువ తక్కువ వస్తున్నాయి అంటే ఇలా సమానంగా రోల్ చేసుకొని కట్ చేసుకున్నట్లయితే సమానంగా మీకు ఒకటి ఎక్కువ తక్కువ బాదుషాలు అనేది రాకుండా అన్నీ కరెక్ట్ షేప్లో వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇలా సింపుల్ టిక్ని కట్ చేసి చేసినట్లయితే అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో ఇలా కట్ చేసిన పిండి ముద్దల నుంచి ఒక బౌల్లా తీసుకొని ఇలా చిన్న బౌల్లా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. పిండి ముద్దని ఇలా చిన్న బౌల్స్ని ఇలా ప్రిపేర్ చేశాక ఇలా ఏలుతో ఇలా స్మాల్గా ఒత్తేసి తీసుకుంటే మనకి బాదుషాలు రెడీ అయిపోతాయి. సో సేమ్ ప్రాసెస్లో నేను ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇలా చిన్న బౌల్లా స్మూత్గా చేసుకున్నాక ఇలా ఏలుతో ఇలా నార్మల్గా ఒత్తితే చాలు, సరిపోతుందండి. మనకి పర్ఫెక్ట్ బాదుషాలు అనేది వచ్చేస్తాయి. సేమ్ ప్రాసెస్లో అన్నీ చేసి తీసుకోవాలి. అన్నీ చేసి తీసుకున్నాక ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. అన్నీ సేమ్ ప్రాసెస్లో నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. ఇలా క్లారిటీగా చూడండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా సింపుల్గా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో వీటిని కంప్లీట్గా ఇలా చేసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ పెట్టుకొని డీకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని బాగా హీట్ చేసి తీసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న బాదుషాలని ఒకటొకటిగా యాడ్ చేసుకోవాలి. మీకు ఆయిల్ హీట్ అయింది లేదా ఎలా తెలుసుకోవాలి అంటే చిన్న పిండి ముద్దని యాడ్ చేసి ఫస్ట్ తెలుసుకోవచ్చు అండి. ఒక చిన్న పిండి ముద్ద వేస్తే చాలు, మనకి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేది తెలిసిపోతుంది. సో మీకు తెలియకపోతే అలా చేయండి. తెలిసిన వాళ్ళు సింపుల్గా ఇలా డైరెక్ట్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. సో వీటిని ఇలా మామూలుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టర్న్ చేసుకొని ఇటు అటు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. వీటిని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఈ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్ తీసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో వీటిని ఇలా కంప్లీట్గా తీసి ఒక ప్లేట్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మరొక కడాయి పెట్టుకొని దీంట్లో 1 కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే మీరు 2 కప్స్ వరకు షుగర్ని తీసుకోవచ్చండి. నేనైతే 1 కప్ తీసుకుంటున్నాను. 1 కప్కి 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని, నేను చిటికేడు ఫుడ్ కలర్ని వాడుతున్నానండి. మనకి పాకం అనేది
గట్టి పడకుండా ఉండడానికి కొంచెం నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి పాకం అనేది దగ్గర పడకుండా ఇలా పల్సాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి, ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వీడియో క్లిప్లో చూస్తున్నట్టు మనకి తీగ పాకం రావాలండి. ఈ పాకం అనేది మనకి తీగ పాకం వచ్చినట్లయితే బాదుషాకి పర్ఫెక్ట్గా వచ్చేసినట్లే అండి. పాకం అనేది తీగ పాకం వచ్చాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదుషాలు అనేవి దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకొని 10 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన వదిలేసి ఇలా స్పూన్తో లేదా ఒక గంటెతో తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇలా సర్వ్ అవుట్ చేసుకొని తిన్నట్లయితే టేస్టీ జ్యూసీగా ఎంతో రుచికరమైన బయట కొనే పని లేకుండా హోమ్ మేడ్ బాదుషాల్ని చాలా ఈజీగా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఒక స్పూన్తో మనం ప్లేట్లోకి ఒకటొకటిగా తీసి యాడ్ చేసుకోండి. మనం పాకంలో యాడ్ చేశాక 10 మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి. అయితేనే మనకి పర్ఫెక్ట్గా పాకం అనేది పట్టుతుంది. అలా పట్టినాక మనకి జ్యూసీగా వస్తుందండి. అలా వచ్చాక తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి వీటిని. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని మీ దగ్గర ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఉంటే కొంచెం డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకొని తిన్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఎంతో జ్యూసీగా బయట కొనే పని లేకుండా చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన కమ్మని బాదుషాని హోమ్ మేడ్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదండి. సో ఈ బాదుషా రెసిపీని మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.